నమస్కారం, బీ న్యూస్ కి స్వాగతం. నేను మీ మహంతి. ముందుగా నేటి ముఖ్యాంశాలు. సీఎం జగన్ పై జరిగిన రాయిదాడిపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి. రాయి కొంచెం పక్కకు తగిలి ఉంటే ప్రాణం పోయేదన్న సజ్జల, కొంచెం కిందకి తగిలి ఉంటే కన్ను పోయేదని ఆవేదన. టీడీపీ అధినేత చంద్రబాబుపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామన్న వైసీపీ. గాజువాకలో చంద్రబాబుపై రాయి విసిరిన ఆగంతకుడు. ఈసీ నిష్పాక్షికంగా విచారణ జరపాలన్న వైసీపీ. మోడీ గ్యారంటీ పేరుతో నేడు ప్రకటించిన బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోకి కనీసం వారంటీ కూడా లేకుండా పోయిందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఎద్దేవా. మోడీని, బీజేపీని ప్రజలు నమ్మటం లేదన్న రామకృష్ణ. ఈ సార్వత్రిక ఎన్నికల్లో మోడీని ఇంటికి సాగనంపడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని వ్యాఖ్య. మైలవరం నియోజకవర్గ ప్రజల సంక్షేమం, సమగ్రాభివృద్ధి తన ప్రధాన లక్ష్యమని మైలవరం ఎమ్మెల్యే అభ్యర్థి వసంత వెంకట కృష్ణప్రసాద్ వెల్లడి. రాష్ట్రంలో ఉమ్మడి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందని స్పష్టీకరణ. సీఎం జగన్ పై జరిగిన రాయి దాడిపై ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. రాయి కొంచెం పక్కకి తగిలి ఉంటే ప్రాణం పోయేదని, కొంచెం కిందకి తగిలి ఉంటే కన్ను పోయేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎయిర్ గన్ ఉపయోగించి ఉంటారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయని, ఇది పక్కా ప్లాన్ తో చేసిన హత్యాయత్నమంటూ ఆరోపణలు చేశారు. సీఎం జగన్ పై విజయవాడ శ్రీనగర్ వద్ద రాయితో దాడి జరగటం, సీఎం జగన్ కు ఎడమ కంటిపై భాగంలో గాయం కావడం తెలిసింది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. రాయి చేతితో విసిరి ఉంటే అంత బలంగా తగలదని, బహుశా ఎయిర్ గన్ వంటిది ఉపయోగించి ఉంటారన్న అనుమానాలు కలుగుతున్నాయని అన్నారు. రాయి కొంచెం పక్కకి తగిలి ఉంటే ప్రాణం పోయేది, కొంచెం కిందకి తగిలి ఉంటే కన్ను పోయేది అని సజ్జల తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఏదేమైనా ఇది ఆకతాయిలు చేసిన పని మాత్రం కాదని, పక్కా ప్లాన్తో చేసిన హత్యాయత్నమని ఆరోపించారు. కానీ టీడీపీ నేతలు ఇదంతా డ్రామా అంటున్నారని, భద్రతా వైఫల్యమని పచ్చ మీడియా అంటుందని మండిపడ్డారు. వారి కడుపుకు అన్నం తింటున్నారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్మోహన్ రెడ్డి గారికి నుదుటం తగిలి కంటి దగ్గర, అక్కడి నుంచి మళ్ళీ పక్కన వెళ్ళి వెలంపల్లి శ్రీనివాస్ గారి కంటికి డైరెక్ట్ తగిలింది. ఆయన కన్సూపు ఇంకా 48 అవర్స్ అబ్జర్వేషన్ అంటున్నారు, స్క్రాచెస్ ఉన్నాయంటున్నారు. ఆయనది ఇంకా అదృష్టం, ఎంత అదృష్టం అంటే కన్ను పోయేంత వరకు పోయి మళ్ళీ వెనక్కి వచ్చినంత అదృష్టం. చూస్తే క్లియర్గా తెలుస్తుంది. ఒక వ్యక్తికి తగిలిన తర్వాత అంత ఫోర్స్ఫుల్గా మళ్ళీ అంతే ఫోర్స్తో ఇంకొకరికి తగలడం అంటే, అది చేత్తో విసిరిందో లేక ఏదైనా ఇంకో చిన్న క్యాటపుల్ట్ లాంటి దానికంటే కూడా ఇంకా పవర్ఫుల్ ఆయుధం మీద వాడినారేమో అని అనిపిస్తుంది. డిస్టెన్స్ కూడా కొంత ఎక్కువ నుంచి వచ్చినట్టుంది. పక్కనే బిల్డింగ్లు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఇన్వెస్టిగేషన్లో తేలాల్సిన అంశాలు. ఎవరో షార్ప్ షూటర్ అయి ఉండాలి, గురి తప్పకుండా కొట్టగలిగిన వాడు అయి ఉండాలి. ఈయన టక్కున తల తిప్పడం వల్ల ఇటు తగిలినట్టుంది. ఒకవేళ స్ట్రైట్ ఉంటే కన్ను తగిలినచ్చు, లేదా కన్ను తగిలినచ్చు కొంచెం తిప్పుతుంటే. సో ఇంతగా క్లియర్గా కనపడుతున్న ఇది ఎవరో ముందే అనుకొని ఒక ప్లేస్ వెతుక్కొని అక్కడ ఉండి అక్కడ నుంచి ఆ టైంకు కరెక్ట్ షూట్ చేశారు. కొద్దిలో అదృష్టం కొద్దీ అది మిస్ అయింది, లేకపోతే ప్రాణానికే ప్రమాదం ఉండేది. టీడీపీ అధినేత చంద్రబాబుపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని వైసీపీ పార్టీ వెల్లడించింది. గాజువాకలో ఓ ఆగంతకుడు చంద్రబాబుపై రాయి విసరడంతో త్రుటిలో చంద్రబాబు తప్పించుకున్నారు. ఈ మేరకు చంద్రబాబు వీడియోను ట్విట్టర్ ద్వారా వైసీపీ షేర్ చేసింది. ఈ ఘటనపై ఈసీ నిష్పాక్షికంగా విచారణ జరపాలని వైసీపీ కోరింది. ఏపీ సీఎం జగన్ పై విజయవాడలో రాయితో దాడి జరగడం తెలిసింది. ఈ దాడిని తీవ్రంగా ఖండించిన టీడీపీ అధినేత చంద్రబాబు ఈ ఘటనపై ఈసీ నిష్పక్షపాతంగా విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు. అయితే నిన్న గాజువాకలో చంద్రబాబు ప్రసంగిస్తుండగా ఆయనపై ఓ ఆగంతకుడు రాయి విసిరాడు. ఈ ఘటనపై వైసీపీ సోషల్ మీడియా వేదికగా స్పందించింది. చంద్రబాబుపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ ఘటనపై ఈసీ నిష్పాక్షికంగా విచారణ జరపాలని, ఘటనకు కారకులను శిక్షించాలని కోరుతున్నామంటూ వైసీపీ ట్వీట్ చేసింది. ఈ మేరకు చంద్రబాబు వీడియోను కూడా వైసీపీ పంచుకుంది. ఇది ఒక ఉదాహరణ మాత్రం ఇచ్చాను. ఇక్కడ రాళ్లేశారు వల్ల చూశారా, వస్తా దానికి కూడా వస్తారే, మిమ్మల్ని వదిలిపెట్టరి ప్రజలు, తరిమి కొడతారు రేపటి నుంచి మిమ్మల్ని అందరినీ.
గంజాయి బ్యాచ్, బ్లేడ్ బ్యాచ్ ఇక్కడ కూడా వచ్చింది. మోడీ గ్యారంటీ పేరుతో నేడు ప్రకటించిన బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోకి కనీసం వారంటీ కూడా లేకుండా పోయిందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ ఎద్దేవా చేశారు. మోడీని, బీజేపీని ప్రజలు నమ్మటం లేదని, ఈ సార్వత్రిక ఎన్నికల్లో మోడీని ఇంటికి సాగనంపడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని వ్యాఖ్యానించారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ ఓ ప్రకటనలో మాట్లాడుతూ మోడీ గ్యారంటీ పేరుతో నేడు బీజేపీ ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించిందన్నారు. 2014-19 లోక్సభ ఎన్నికల్లో నరేంద్ర మోడీ, బీజేపీ ఇచ్చిన అనేక గ్యారంటీల్లో ఏవైనా అమలు చేసిందని ప్రశ్నిస్తున్నామన్నారు. పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్, నిత్యావసర వస్తువు ధరలు తగ్గిస్తామంటూ బూటకపు మాటలు చెప్పి వాటిని మూడింతలు పెంచిన ఘనత మోడీకే దక్కుతుందన్నారు. ఆనాడు అంతర్జాతీయ మార్కెట్లో చమురు బ్యారెల్ ధర $113గా ఉంటే మన దేశంలో పెట్రోల్ ధర $71 ఉండేది. కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చమురు బ్యారెల్ ధర అంతర్జాతీయ మార్కెట్లో $83లకు పడిపోయినప్పటికీ పెట్రోల్ ధరను మాత్రం $110కు పెంచారన్నారు. చమురు బ్యారెల్ ధరలు గణనీయంగా తగ్గినప్పటికీ పెట్రోల్ ధరలు తగ్గించకుండా విపరీతంగా పెంచారన్నారు. ఏటా 2 కోట్ల ఉద్యోగాల కల్పన హామీ నీటమూటగా మారి దేశంలో నిరుద్యోగం తాండవిస్తుందన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని దుయ్యబట్టారు. అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ, కేంద్రంలో ఉన్న ప్రధానమంత్రి ఇద్దరు కూడా మోడీ గ్యారంటీ పేరుతో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. మరి గతంలో 2014 లోక్సభ ఎన్నికల్లో, 2019 లోక్సభ ఎన్నికల్లో కూడా అనేక గ్యారంటీలు ఇచ్చారు. ఆ గ్యారంటీలు ఏమైనా మీరు అమలు చేశారా అని అడుగుతారు. ఎందుకంటే ఆ రోజు పెట్రోల్ $71 లీటర్ ఉంది. చమురు బ్యారెల్ ధర అంతర్జాతీయ మార్కెట్లో $113 ఉంది. మరి ఆ రోజు మీరు చెప్పారు $71 చాలా అదనంగా ఉంది, మేము అధికారంలోకి వస్తే తగ్గిస్తామని చెప్పారు. తగ్గించకపోగా అంతర్జాతీయ మార్కెట్లో చమురు బ్యారెల్ ధర $83లకు పడిపోయినా సరే ఇవాళ మార్కెట్లో దాదాపు $106, $110 మీరు పెట్రోల్ అమ్ముతూ ఉన్నారు. అంటే మరి చమురు బ్యారెల్ ధర అంతర్జాతీయ మార్కెట్లో తగ్గిన నేపథ్యంలో ఇక్కడ ధరలు తగ్గాల్సింది పోయి ఎందుకు పెరిగాయో దానికి మీ దగ్గర సమాధానం లేదు. నిత్యావసర వస్తువుల ధరలు 100 డేస్లో తగ్గిస్తామన్నారు. ఏ ఒక్క నిత్యావసర వస్తువు ధర కూడా తగ్గిన పాపాన పోలేదు. అదేవిధంగా ఉద్యోగాలకు సంబంధించి చాలా ఘనంగా చెప్పారు, సంవత్సరానికి 2 కోట్ల మందికి ఉద్యోగాలు ఇస్తామని. మరి ఇవాళ చూస్తూ ఉన్నాం, ఎక్కడ కూడా ఉద్యోగాలు ఇచ్చిన పాపాన పోలే. పైగా ఇవాళ నిరుద్యోగ సమస్య తాండవిస్తూ ఉంది. ఈరోజు భారతదేశంలో గతంలో ఏనాడు లేనంతగా నిరుద్యోగ సమస్య ఇవాళ మనం చూస్తూ ఉన్నాం. మైలవరం నియోజకవర్గ ప్రజల సంక్షేమం, సమగ్రాభివృద్ధి తన ప్రధాన లక్ష్యమని మైలవరం నియోజకవర్గం శాసనసభ్యులు ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి వసంత వెంకటకృష్ణ ప్రసాద్ అన్నారు. రాష్ట్రంలో ఉమ్మడి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావాల్సి ఉందని స్పష్టం చేశారు. మైలవరం నియోజకవర్గం గొల్లపూడి గ్రామంలో 2వ రోజు ఎన్నికల ప్రచారంలో భాగంగా మైలవరం నియోజకవర్గం ఉమ్మడి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి స్థానిక శాసనసభ్యులు వసంత కృష్ణ ప్రసాద్, టీడీపీ సీనియర్ నాయకులు బొమ్మసాని సుబ్బారావుతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వసంత కృష్ణ ప్రసాద్ ప్రతి గడపకు వెళ్లి సూపర్ 6 పథకాలను వివరిస్తూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే చేయబోయే అభివృద్ధి గురించి వివరిస్తూ ముందుకు సాగారు. ఈ నేపథ్యంలో వసంత ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరిస్తూ ప్రజలతో మమేకమై పర్యటించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మహాకూటమి అధికారంలోకి రావాల్సిన ఆవశ్యకతను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలన్నారు. మైలవరం నియోజకవర్గం ప్రజల సంక్షేమం, సమగ్రాభివృద్ధి తన ప్రధాన లక్ష్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. బాబు నేను వస్తున్నాను.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై జరిగిన రాళ్ల దాడిని ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధికార ప్రతినిధి దుర్గారెడ్డి ఖండించారు. టీడీపీ మూకలు ఇటువంటి చర్యలకు పాల్పడటం సిగ్గుచేటని అన్నారు. ఇటువంటి చర్యలకు దిగుతున్న వారిని వెంటనే శిక్షించాలని మే 13న వైకాపా శ్రేణులు తగిన బుద్ధి చెప్పనున్నారని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా చేస్తున్న బస్సు యాత్రలో సీఎం జగన్ పై దాడి జరిగిన సంగతి తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ శ్రేణులు ఈ దాడిని ఖండిస్తూ నిరసనలు రాస్తారోకోలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో తూర్పు నియోజకవర్గంలోని 22వ డివిజన్ నందు ఆ పార్టీ శ్రేణులు తమ నిరసన తెలిపారు. సీఎం జగన్ పై జరిగిన దాడిని ఖండించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధికార ప్రతినిధి దుర్గారెడ్డి మీడియాతో మాట్లాడుతూ అభివాదం చేస్తున్న సమయంలో సీఎం జగన్ పై దాడి జరగడం బాధాకరమన్నారు. ఇది ప్రతిపక్షాల కుట్ర అని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ మూకలు ఇటువంటి చర్యలకు పాల్పడటం సిగ్గుచేటన్నారు. ఇటువంటి అఘాయిత్యాలకు పాల్పడుతున్న వారిని వెంటనే శిక్షించాలని డిమాండ్ చేశారు. మే 13న ఈ చర్యకు వైసీపీ నాయకులు కార్యకర్తలు సమాధానం చెప్పనున్నారని స్పష్టం చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి పేద ప్రజల ఆశాజ్యోతి జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం యాత్ర ద్వారా విజయవాడ నగరంలో పర్యటిస్తుంటే విశేష స్పందన చూసి లక్షలాది మంది స్పందన చూసి తట్టుకోలేక ఏదైతే గతంలో నారా చంద్రబాబు నాయుడు వాళ్ళ మామగారిని వెన్నుపోటు పొడిచి రాజకీయాలు మొదలుపెట్టాడో అదే రకంగా నిన్న జగన్మోహన్ రెడ్డి గారి మీద భౌతికంగా దాడి చేసి కుట్ర పన్నారు. దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. శాంతి మార్గంలో రానున్న కాలంలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు 175కి 175 అనే సీట్లు నినాదం చెప్పారో రానున్న కాలంలో ఊహించని ఫలితాలు వస్తాయి. పులిపాటి దుర్గారెడ్డి, ఎన్టీఆర్ జిల్లా అధికార ప్రతినిధిగా నిన్న ఏదైతే ఉందో మన ప్రియతమ నాయకుడు ప్రియతమ ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగినటువంటి ఈ దాడిని ఖండిస్తూ నిరసనగా ఈరోజు మేము ఎన్టీఆర్ జిల్లా తరఫున కూడా ఇక్కడ నిరసన ర్యాలీ తెలియజేయడం జరుగుతుంది. ఆటో డ్రైవర్స్ కి చేతి వృత్తిదారులకు ఎంతో సంక్షేమాన్ని కల్పించినటువంటి వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని మైలవరం నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సర్నాల తిరుపతి యాదవ్ కొనియాడారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ట్రేడ్ యూనియన్ సమావేశంలో సర్నాల తిరుపతిరావు పాల్గొని మాట్లాడారు. ఆటో డ్రైవర్స్ కి ఇతర వృత్తిదారులకు మంచి చేసిన వ్యక్తి జగన్ అని అన్నారు. లబ్ధి పొందిన ప్రతి ఒక్కరూ కృతజ్ఞత కలిగి ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి జగన్మోహన్ రెడ్డిని మరలా ముఖ్యమంత్రిని చేసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ఆ 10,000 ఎలా ఖర్చు పెట్టుకోవాలో, దేనికి ఉపయోగించుకోవాలో ఆ పేదవాడికి తెలుసు. ఆ 10,000 కోసం నీ ఇంటికి వస్తే నువ్వు ఎన్నిసార్లు అయినా సరే ఎప్పుడు ఎంతమంది వెనక్కి పంపించావు? ఎప్పుడన్నా 10,000 ఎవరికైనా సహాయం పడ్డారా? ఇలా చెప్తా ఉన్నారు 10,000 కాదు, 10 రూపాయలైనా సరే, 100 రూపాయలైనా సరే, కులం పక్కనకు తెలియకోకుండా, భేదాలు లేకుండా పార్టీలు జరుగుతున్నాయి. వాళ్ళు ఇచ్చిన ఆంధ్రప్రదేశ్ లో కాదు ఈ ఇండియా మొత్తం మీద ఉన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడే నువ్వు వస్తే రేపు చెప్తున్నావు మేము మా పార్టీ వాళ్ళకి చేస్తాం, మా పార్టీ వాళ్ళకి చేస్తామని చెప్తా ఉన్నావు. నీ పార్టీ వాళ్ళకి మేము ఎప్పుడు కూడా మా పార్టీ వాళ్ళకి అని చెప్పలా. మేము అందరికి ఇచ్చుకుంటూ వచ్చాం, ప్రతి ఒక్క పేదవాడికి ఇచ్చుకుంటూ వచ్చాం. అప్పుడు కూడా కాదని చూసాం. అడుగుకే మేము అన్ని అభివృద్ధిగా అన్ని సంక్షేమ పథకాలు చూసాం. ఓటమి భయంతో టీడీపీ నాయకులు దాడులకు తెగబడుతున్నారని విజయవాడ తూర్పు నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దేవినేని అవినాష్ ఆరోపించారు. సీఎం జగన్ పై జరిగిన దాడితో టీడీపీ నేతల అక్కసు బయటపడిందని, రానున్న ఎన్నికల్లో టీడీపీ నేతలకు ప్రజలే బుద్ధి చెబుతారని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి జగన్ పై దాడిని ఖండిస్తూ తూర్పు నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దేవినేని అవినాష్ ఆధ్వర్యంలో ఆ పార్టీ శ్రేణులు నల్ల రిబ్బన్లతో నిరసన చేపట్టారు. ముఖ్యమంత్రి జగన్ పై రాయితో దాడి హేయమైన చర్య అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ నగరంలో జగన్ పై జరిగిన రాయి దాడి బాధాకర విషయమన్నారు. టీడీపీ నేతలకు సిగ్గుమాలిన చర్యల్లో భాగంగా రాయి దాడి చేశారని చెప్పారు. జగన్ కు వస్తున్న ప్రజా స్పందన చూసి ఓర్వలేకే జగన్ పై దాడి చేశారని అన్నారు. ఎన్నికలకు జగన్ ని దూరంగా ఉంచే ప్రయత్నంగా టీడీపీ నేతలు కుట్ర పన్నారని, చంద్రబాబు, లోకేష్ కనుసన్నల్లోనే ముఖ్యమంత్రిపై దాడి జరిగిందన్నారు. సంక్షేమం, అభివృద్ధి చేయడం చేతకాక దాడులకు తెగబడుతున్న టీడీపీ నేతలంటూ మండిపడ్డారు. సీఎంపై జరిగిన దాడితో
రావడంతో టీడీపీ నేతల అక్కసు బయటపడిందన్నారు. గత ఎన్నికల్లో టీడీపీకి 23 సీట్లు వచ్చాయి. రానున్న ఎన్నికల్లో ఇంటికే పరిమితం అయిపోతారని అన్నారు. విజయవాడ నగర వ్యాప్తంగా సీఎం జగన్ కు మద్దతుగా వైసీపీ నాయకులు శాంతియుతంగా నిరసన చేస్తున్నామని, చంద్రబాబు, లోకేష్ దుర్మార్గపు ఆలోచనలు మానుకోవాలన్నారు. మానసికంగా దృఢంగా ఉన్న జగన్ ను భౌతికంగా దెబ్బతీసేందుకు టీడీపీ నేతలు ప్రయత్నిస్తున్నారని అన్నారు. ఎన్నికల కమిషన్ అధికారులు దాడి చేసిన వారిని, దానికి ప్రణాళిక చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీని వెనుక చంద్రబాబు, లోకేష్ల హస్తం ఉందన్నారు. విజయవాడ నగరంలో గౌరవనీయులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగిన దాడి నిజంగా బాధాకరం విషయం. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ ఒక సిగ్గుమాలిన చర్యగా ఈరోజు విజయవాడ నగరంలో కనకదుర్గమ్మ వారధి దగ్గర నుంచి గారా రామర్పాడు రింగ్ దాకా ఈరోజు వేలాది మంది ప్రజానికం ప్రతి ఒక్కరి గారా బయటికి వచ్చి కని విని ఎరగని రీతిలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చిన ప్రజాస్పందన చూసి తట్టుకోలేక ఓరవలేక ఏదైతే ఈ ప్రాంతంలో మేము బలంగా ఉందని చెప్పని సంకలు గుద్దుకునే తెలుగుదేశం పార్టీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చిన ప్రజాస్పందన చూసి తట్టుకోలేక ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి చేసి నీచపు చర్య నిన్న తెలుగుదేశం పార్టీ చేస్తాం. ఈరోజు మేమందరం గారు తీవ్రంగా ఖండిస్తున్నాం. నిన్న మా అందరికి గారు ఎంతో బాధ అనిపించింది. నిన్న వెనకమాలే ఉంటే ఈరోజు మీరు ఈ విధంగా సిగ్గుమాలిన చర్యలు చేయొచ్చు. మీకు ఎందుకు ఇంత కోపం? మీకు నిజంగా సిగ్గుంటే, మీకు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే జగన్మోహన్ రెడ్డి గారిలాగా కార్యక్రమాలు చేయండి. ఆయనలాగా సంక్షేమ పథకాలు చేయండి. ఈరోజు ఆయన చేసిన సంక్షేమ పథకాలు, ఆయన చేసిన అభివృద్ధి కార్యక్రమాల వల్ల ఈరోజు విజయవాడ నగరంలో ప్రజాస్పందన నిన్న మీరందరూ గారు చూసే ఉంటారు. 2024 పార్లమెంట్ అసెంబ్లీ ఎన్నికల వేళ సీఎం జగన్మోహన్ రెడ్డి చేపట్టిన బస్సు యాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. మేమంతా సిద్ధం పేరిట ఇడుపులపై నుంచి ప్రారంభమైన జగన్ బస్సు యాత్ర 14వ రోజున విజయవాడలోకి ప్రవేశించింది. ఈ నేపథ్యంలో వైసీపీ కార్పొరేటర్లు జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్రకు సాదర స్వాగతం పలికారు. స్థానిక కార్పొరేటర్ బాలి గోవింద్తో పాటు పార్టీ శ్రేణులు వైసీపీ జెండాలు చేబుని జై జగన్ జై జై జగన్ అంటూ నినదిస్తూ బస్సు యాత్రకు స్వాగతం పలికారు. రానున్నది జగనన్న ప్రభుత్వమే అంటూ ధీమా వ్యక్తం చేశారు. నమస్కారం. ఈరోజు జగనన్న రాకతో సెంట్రల్ నియోజకవర్గం అంతా కూడా ఒక పండగ వాతావరణం కనబడింది. ఎందుకంటే దాదాపుగా ఎప్పుడు వస్తారా అని చెప్పి చూసే వ్యక్తి గురించి ఈ రోజున ప్రతి ఒక్క కుటుంబంలో కూడా సెంట్రల్ నియోజకవర్గంలో ప్రతి ఒక్కరికి కూడా చెప్పలేనంత ఆనందం. అలాగే మన సెంట్రల్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ జల్లంపల్లి శ్రీనివాస్ గారు కానీ, కేసినేని నాని గారు కానీ, మల్లాది విష్ణు గారు కానీ, వీళ్ళందరూ కూడా చాలా చక్కగా ల్యాబింగ్ చేయడంలో కానీ, అలాగే ఎవరైతే సంక్షేమ పథకాలు తీసుకున్నారో, ఏదైతే ఏ కుటుంబానికి మంచి జరిగిందో ఆ కుటుంబంలో ప్రతి ఒక్కరు కూడా మాకు జగనన్న అంటే చాలా ఇష్టం, జగనన్న కోసం మేము ఏదైనా చేస్తాం అనే వాళ్ళు సొంతంగా స్వయం కృషితో వచ్చిన వీళ్ళంతా దాదాపుగా ప్రతి ఒక్క డివిజన్ నుండి దాదాపు 1000-2000 మంది కదిలి రావడం అంటే మామూలు విషయం కాదు. ఈ రోజున జగన్ గారి ఫాలోయింగ్ కానీ, జగన్ గారి గురించి జనాభా పెట్టుకున్న నమ్మకాన్ని కానీ బట్టి ఈ జనాభా చూస్తేనే మాకు చాలా ఆనందంగా ఉంది. 2024 పార్లమెంట్ అసెంబ్లీ ఎన్నికల వేళ సీఎం జగన్మోహన్ రెడ్డి చేపట్టిన బస్సు యాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. మేమంతా సిద్ధం పేరిట ఇడుపులపై నుంచి ప్రారంభమైన జగన్ బస్సు యాత్ర 14వ రోజు విజయవాడలోకి ప్రవేశించింది. ఈ నేపథ్యంలో వైసీపీ కార్పొరేటర్లు జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్రకు సాదర స్వాగతం పలికారు. 27వ డివిజన్ వైసీపీ కార్పొరేటర్ కొండాయిగుంట మల్లీశ్వరి బలరాంతో పాటు పార్టీ శ్రేణులు వైసీపీ జెండాలు చేబూని జై జగన్ జై జై జగన్ అంటూ నినదిస్తూ బస్సు యాత్రకు స్వాగతం పలికారు. రానున్నది జగనన్న ప్రభుత్వమేనంటూ ధీమా వ్యక్తం చేశారు. నమస్కారం. ఈరోజు జగనన్న
సిద్ధం అని చెప్పేసి మేమంతా రెడీగానే ఉన్నాము. ఎందుకంటే ప్రతి ఒక్క అక్క చెల్లెళ్ళ ఆనందం చూసారు. అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు ఎంత ఉర్ర ఊగుతున్నారంటే జగనన్న వస్తున్నారు అంటే జగనన్న ఈరోజు బస్సు యాత్ర మన డివిజన్లోంచి వెళ్ళటం మనం ఎంతో అదృష్టంగా భావిస్తున్నాము. ఎందుకంటే జగనన్న చేసిన సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి అందటం వల్ల వాళ్ళు ఎంతో ఆనందం. ప్రతి ఒక్కళ్ళు వాన పడ్డా కూడా వానకు కూడా వెనక అడుగు వేసి ముందుకే సాగుతున్నారు ప్రతి అక్క చెల్లెళ్ళు కూడా. జగనన్న ఈరోజు ఇక్కడ మన డివిజన్ నుంచి రావటం మనకి ఎంతో మళ్ళీ వైఎస్ఆర్పీ మళ్ళీ జెండా ఎగరవేస్తుందని మళ్ళీ మన ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ కాబోయే సీఎం. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు కూడా గట్టిగా చెప్తున్నారు సీఎం ఆయనే అని. మనకి సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు కాకుండా ఆయన సపోర్ట్తో పాటు మనం ఎల్లంపల్లి శ్రీనన్న కూడా గెలిపించుకోవాలని ప్రతి ఒక్కరికి కోరుతున్నాము. ఎందుకంటే మల్లాది విష్ణున్న కూడా మాకు ఎంతో ఈ డివిజన్కి ఎంతో సేవ చేశారు. ఆయన ప్లేస్లో వెల్లంపల్లి అన్న రావటం కూడా మాకు సంతోషంగానే ఉంది. ఆయన కూడా గెలిపించుకొని జగనన్నకి మా డివిజన్ తరపు నుంచి గిఫ్ట్గా ఇస్తామని ప్రతి ఒక్కరికి నేను మనవి చేసుకుంటున్నాను. బీజేపీ పార్టీని ఈ రాష్ట్రం నుంచి ఈ దేశం నుంచి తరిమి కొట్టాలని జై భారత్ నేషనల్ పార్టీ పశ్చిమ నియోజకవర్గం అభ్యర్థి పోతిన రామారావు పిలుపునిచ్చారు. ఈ రాష్ట్రంలో వైసీపీకి, టీడీపీకి, జనసేనకి ఓటు వేస్తే బీజేపీకి ఓటు వేసినట్టేనని ఆయన వెల్లడించారు. బీజేపీ తొత్తులుగా ఈ పార్టీలు ఉన్నాయని ఆయన విమర్శించారు. బడుగు బలహీన వర్గాల కోసం కృషి చేసే పార్టీ జై భారత్ నేషనల్ పార్టీ అని ఆయన వెల్లడించారు. జై భారత్ నేషనల్ పార్టీ విజయాన్ని కాంక్షిస్తూ పలు డివిజన్లోని కొండ ప్రాంతాల్లో పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థి పోతిన రామారావు ప్రచారయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా జై భారత్ నేషనల్ పార్టీకి ఓటు వేయాలని ఓటర్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జై భారత్ నేషనల్ పార్టీ జేడీ లక్ష్మీనారాయణ అధ్యక్షతన తాము పశ్చిమ నియోజకవర్గంలో పోటీ చేస్తున్నామని ఆయన వెల్లడించారు. తమ రాజకీయ పార్టీ అని, రాజకీయ పార్టీల కాదని ఒక లక్ష్యంతో ముందుకు వెళ్తున్నామని ఆయన చెప్పారు. ఈ దేశంలో మోడీ ప్రభుత్వం వల్ల అన్ని రాష్ట్రాలు అతలాకుతలమైపోయాయని, బీజేపీని ఓడించడానికి తమ పార్టీ ఉద్భవించిందని చెప్పారు. మన రాష్ట్రంలో వైసీపీకి, టీడీపీకి, జనసేనకి ఓటు వేస్తే బీజేపీకి ఓటు వేసినట్టేనని ఆయన చెప్పారు. ప్రత్యేక హోదా ఇస్తానన్న బీజేపీ ప్రభుత్వం విస్మరించిందని, దానికి వైసీపీ పార్టీ కూడా వంతపాడుతుందని దుయ్యబట్టారు. బీజేపీ వల్ల 29 రాష్ట్రాల్లో మన రాష్ట్రం అట్టడుగుకు వెళ్లిపోయిందని విమర్శించారు. సీఎం జగన్పై జరిగిన దాడిని ఆయన తీవ్ర స్థాయిలో ఖండించారు. ఇది ముమ్మాటికి ప్రజాస్వామ్యంలో హేయమైన చర్య అని, ఇలాంటివి పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని ఆయన సూచించారు. ప్రతి ఒక్కరూ రాష్ట్ర అభివృద్ధి కోసం కృషి చేయాలంటే జై భారత్ నేషనల్ పార్టీ సింబల్ టార్చ్ లైట్ కి ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను ఆయన కోరారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆర్థికంగా అన్ని రంగాల్లో బలపడాలంటే ఉమ్మడి కూటమి అధికారంలోకి రావాలని మైలవరం నియోజకవర్గం వసంత కృష్ణప్రసాద్ తనయుడు యువనేత వసంత ధీమన్ సాయి అన్నారు. యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు రావాలంటే ఎన్డీఏ కూటమి బలపరిచిన అభ్యర్థులను గెలిపించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. మైలవరం నియోజకవర్గం ఇబ్రహీంపట్నం ఈలప్రోలు గ్రామంలో ఎన్డీఏ బలపరిచిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ యువనేత వసంత ధీమన్ సాయి ఇంటింటికి వెళ్లి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. చంద్రబాబు ప్రకటించిన సూపర్ 6 పథకాలను వివరిస్తూ ఆయన నియోజకవర్గ ప్రజలతో మమేకమై మాట్లాడుతూ ముందుకు సాగారు. ముందుగా జనసేన, బీజేపీ బలపరిచిన తెలుగుదేశం పార్టీ మైలవరం నియోజకవర్గం ఉమ్మడి అసెంబ్లీ అభ్యర్థి వసంత వెంకటకృష్ణప్రసాద్కు, విజయవాడ పార్లమెంట్ అభ్యర్థి కేశినేని శివనాథ్కు భారీ విజయం చేకూరాలని గ్రామంలోని దేవాలయాల్లో పూజలు నిర్వహించారు. అనంతరం అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. చిరు వ్యాపారులతో మాట్లాడారు. యువత, మహిళలు, వృద్ధులను కలిసి తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తుకు ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆర్థికంగా అన్ని రంగాల్లో బలపడాలంటే ఉమ్మడి కూటమి అధికారంలోకి రావాలని అన్నారు. యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు రావాలంటే ఎన్డీఏ కూటమి బలపరిచిన అభ్యర్థులను గెలిపించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు, ఈలప్రోలు గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, తెలుగు యువత, టీఎన్ఎస్ఎఫ్, ఐటీడీపీ సభ్యులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సీఎం జగన్ పై జరిగిన రాయి దాడిపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి. రాయి కొంచెం పక్కకు తగిలి ఉంటే ప్రాణం పోయేదన్న సజ్జల, కొంచెం కిందకి తగిలి ఉంటే కన్ను పోయేదని ఆవేదన. టీడీపీ అధినేత చంద్రబాబుపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామన్న వైసీపీ. గాజువాకలో చంద్రబాబుపై రాయి విసిరిన ఆగంతకుడు. ఈసీ నిష్పాక్షికంగా విచారణ జరపాలన్న వైసీపీ.
మోడీ గ్యారంటీ పేరుతో నేడు ప్రకటించిన బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోకి కనీసం వారంటీ కూడా లేకుండా పోయిందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఎద్దేవా. మోడీని బీజేపీని ప్రజలు నమ్మటం లేదన్న రామకృష్ణ, ఈ సార్వత్రిక ఎన్నికల్లో మోడీని ఇంటికి సాగనంపడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని వ్యాఖ్య. మైలవరం నియోజకవర్గ ప్రజల సంక్షేమం సమగ్రాభివృద్ధి తన ప్రధాన లక్ష్యమని మైలవరం ఎమ్మెల్యే అభ్యర్థి వసంత వెంకటకృష్ణప్రసాద్ వెల్లడి. రాష్ట్రంలో ఉమ్మడి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందని స్పష్టీకరణ. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్ కలుద్దాం. నమస్కారం.